స్తోత్రాలు చెల్లించు. స్తోత్రాలు నలిగిన హృదయాన్ని దేవుడు అంగీకారంగా ప్రభువా, నా మనస్సును మీరు చూస్తున్నాను. నేను గురించి నలిగిన మనస్సును నేను సరిగా అనుకుంటున్నాను. దేవుడు వైపు దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు నేనే అనే అహంకారాన్ని విడిచిపెట్టి నీవే ప్రభువా సమస్తమును నా పట్ల చేయగలిగిన దేవుడు అని దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ నీవే ప్రభువా అని దేవుడికి స్తోత్రాలు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఈ నామం కంటే బలమైన నామం ఎక్కడన్నా మీరు చూసినారా? అది చూడకపోతే ఈ నామాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రభువా, నీ నామం బలమైన దుర్గమైన, నీ నామం పోయబడిన పరిమళ తైలం ప్రభువా, నీ నామం మమ్మల్ని కాపాడగలిగిన నామం ప్రభువా, మా బద్ధకాలను విడిపించగలిగిన నామం, సింహాల నోట్లను పోయబడగలిగిన నామం, నీ నామమే అత్యున్నతమైన నామం ప్రభువా, అన్ని నామముల కంటే పైనామము కలిగిన నామం. నీకే స్తుతులు స్తోత్రాలు ఆరోపిస్తాను ప్రభువా. మాట్లాడువాడు నేను కాదు ప్రభువా, మీరే బయలుపడినైనా నీ ప్రజలను మీరు తృప్తిపరచి వాక్యముతో ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ మమ్మల్ని ముందుకు జరిగినట్లయితే వాక్యాన్ని తీసుకుందాం. మనము యాత్రానుభవంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాము? హల్లెలూయా. గత వారం కూడా యాత్రానుభవాన్ని చూసుకున్నాం. హల్లెలూయా. చాలా మంది రెఫిదోములోనే ఆగిపోయినారు. హోరేబులోనికి వచ్చినప్పుడు బండ నుండి దేవుడు జీవజలాన్ని ఇచ్చినాడు. మోసే ఈ యొక్క ప్రజలను నడిపించేటప్పుడు ఒక్కొక్క అనుభవాన్ని ఆత్మీయమైన అర్థాలతో ఇప్పుడు మనకు బయలుపరుస్తున్న జీవిత విధానాన్ని నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా యాత్రానుభవాన్ని చూసుకుందాం. ఆ యాత్రానుభవం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపిస్తున్నాడు. ఈ మార్గ మధ్యలో ఏమేం జరుగుతున్నదనేది ఒక్కొక్క పాఠంగా మనం చూసుకుందాం. ఈనాడు కూడా ఒక అంశాన్ని చూసుకుందాం. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. ఫరోకు నుండి దేవుడు జీవజలాన్ని ఇచ్చిన తర్వాత మరలా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం 1-2 చదువు. అమ్మ దయచేసి మైక్ దేవుడు ఈ ఆజ్ఞని వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప చాలమ్మా, చాలు చాలు. తమిళ పడినయ్యా, మైక్లో పడినయ్యా ప్లీజ్. தேவன் பேசி சொல்லிய சகல வார்த்தைகளாவன, உன்னை அடிமைத்தன வீடாகிய எகிப்து தேசத்திலிருந்து புறப்பட பண்ணின உன் தேவனாகிய கர்த்தர் நானே. என்னையன்றி உனக்கு வேற தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம். மேலே வானத்திலும் கீழே பூமியிலும் பூமியின் கீழ் தண்ணீரிலும் உண்டாயிருக்கிறவர்களுக்கு ஒப்பான ஒரு சொரூபத்தை ஆகிலும் யாதொரு விக்கிரகத்தை ஆகிலும் நீ உனக்கு உண்டாக்க வேண்டாம்.
ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, இப்பொழுது தேவன் என்ன சொல்கிறார் என்றால், దేవుడనైన యెహోవాను నేనే, உன் தேவனாகிய கர்த்தர் நானே, దేవుడైన యెహోవాను నేనే, உன் தேவனாகிய கர்த்தர் நானே, ఐగుప్తు దేశం అనబడిన దాసుల గృహము నుండి బయటికి తీసుకువచ్చిన వాడును నేనే. உன்னை அடிமைத்தன வீடாகிய எகிப்து தேசத்திலிருந்து புறப்பட பண்ணினவன் நானே. ఎగుప్తు దేశానికి దేవుడు ఏం పేరు పెట్టినాడు? எகிப்து தேசத்துக்கு கர்த்தர் என்ன பேர் வைத்தார்? దాసుల గృహము. அடிமைத்தன வீடு. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు ఎంత మంది ఆ బానిసత్వపు బ్రతుకును బ్రతుకుతున్నారు? ఈనాడు ఎత్తన పేరు అడిమైతన வாழ்க்கையை வாழ்கிறீர்கள். వారి యొక్క బానిసత్వములో నుండి బయటికి తీసుకొని రావాలంటే அந்த அடிமைத்தனத்திலிருந்து கர்த்தர் வெளியே கொண்டு வர வேண்டும் என்றால் ఒక్కడు మాత్రమే చేయగలడు. ஒருவரால் மாத்திரமே அதை செய்ய முடியும். ఆయనే సజీవుడైన దేవుడు. அவர்தான் ஜீவனுள்ள தேவன். ఆయనే అంటున్నాడు, அவரே சொல்கிறார், నేనే దేవుడను, நானே கர்த்தர், నేనే యెహోవాను అని అంటున్నాడు. நானே யெகோவா என்று சொல்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటను బాగా గమనించండి. இந்த வார்த்தையை நன்றாக கவனியுங்கள். నేనే యెహోవాను అంటున్నాడు. ప్రజలకు తెలియదా ఆయన దేవుడని? நானே கர்த்தராகிய தேவன் என்று சொல்கிறார். கர்த்தர் ஜனங்களுக்கு தெரியாத அவர் தேவன் என்று? ఆయన యెహోవా దేవుడని ప్రజలకు తెలియదా? அவர் கர்த்தராகிய தேவன் என்று ஜனங்களுக்கு தெரியாதா? ఎందుకు ఈ మాట ఆయన చెప్పినాడు? ஏன் இந்த வார்த்தையை அவர் சொன்னார்? నిర్గమకాండం 6వ అధ్యాయం 1-2 చదువుకుందామా? యాత్రాగమం 6వ అధ్యాయం 1-2 படிப்போமா? అది యెహోవా అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి. இங்க நன்றாக கவனியுங்கள். ఇక్కడ దేవుడు అంటున్నాడు, இங்க கர்த்தர் சொல்கிறார், మోషేతో మాట్లాడేటప్పుడు నేనే దేవుడైన యెహోవాను అంటున్నాడు. மோசேயுடன் பேசும்போது நான் கர்த்தராகிய தேவன் என்று சொல்கிறார். ఇక్కడ 6వ అధ్యాయంలో ప్రజలను బానిసత్వపు బ్రతుకులో నుండి విడిపించేటప్పుడు కూడా ఈ మాట చెప్తున్నాడు. இந்த 6வது அதிகாரத்திலே ஜனங்களை அடிமைத்தனத்திலிருந்து விடுவிப்பதற்கு கூட இந்த வார்த்தையை கர்த்தர் சொல்கிறார். 20వ అధ్యాయంలో చెప్పే యెహోవా వేరు, 20వ అధ్యాయంలో சொல்ற యెహోవా వేరు, 6వ అధ్యాయం చెప్పే ఆ అధ్యాయంలో ఉండే యెహోవా వేరు. 6వ అధ్యాయంలో சொல்ற యెహోవాவும் వేరதான். యెహోవా వేరంటే యెహోవా వేరని కాదు. యెహోవా వేరు என்றால் యెహోవా వేరు அல்ல. యెహోవా కార్యములు చేసి నెరవేర్చిన మాటని నేనే యెహోవా అని అంటున్నాడు. கர்த்தர் செய்த காரியங்களை முடித்ததனால நானே యెహోవా என்று கர்த்தர் சொல்கிறார். యెహోవా కార్యములను చేయబోతున్నాడు కాబట్టి నేనే యెహోవా అని 6వ అధ్యాయంలో అంటున్నాడు. యెహోవా కార్యங்களை செய்ய போவதனால நானே యెహోవా என்று 6వ అధ్యాయంలో சொல்கிறார். ఏ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు? எந்த காரியங்களை தேவன் செய்ய போகிறார்? 8వ వచనం చూడండి. 8வது வசனத்தை பார்ப்போம். నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఇచ్చేదనని, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. ఏం చేస్తాడంట? స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా, నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి. இங்கே நன்றாக கவனியுங்கள். దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. கர்த்தர் உங்கள் வாழ்க்கையிலே ஒரு காரியத்தை செய்ய போகிறார். దేవుడైన యెహోవా మీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడు. கர்த்தராகிய தேவன் உங்கள் வாழ்க்கையில் ஒரு காரியத்தை செய்ய போகிறார். ఇది 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. இது 6వ అధ్యాయంలో దేవుడు பேசுகிறார். డాక్టర్స్ మేక్ దిస్ వే. ఆపండి. ఇక్కడ గమనించండి. இங்கே கவனியுங்கள். 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, 6వ అధ్యాయంలో சொல்கிறார், నేనే
యెహోవాను అని చెప్తున్నాడు. நானே கர்த்தராகிய தேவன் சொல்கிறார். ఎందువల్ల చెప్తున్నాడంటే எதனால் சொல்கிறார் என்றால் ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిస బ్రతుకును బ్రతుకుతున్నారు. எகிப்து தேசத்திலே 400 வருடம் அடிமைத்தன வாழ்க்கையை வாழ்கிறார்கள். విడిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు. அவர்களை விடுவிப்பவர்கள் யாரும் இல்லை. కానీ వారికి దేవుడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలుసు. ஆனால் அவர்கள் தேவன் இருக்கிறார் என்ற விஷயம் தெரியும். కానీ ఆ దేవుడు వారిని కాపాడుతాడా లేదా అనే మాట వారికి ప్రశ్నార్థంగా ఉంది. ஆனால் தேவன் அவரை காப்பாற்றுவாரா இல்லையா என்பது ஒரு கேள்விக்குறியாக ఇప్పుడు இருக்கிறது. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. அந்த தேவன் வாக்குத்தத்தம் பண்ணுகிறார். భక్తుడైన మోషే పంపించి మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పయ్యా. மோசேவிடம் சொல்கிறார் இஸ்ரவேல் ஜனங்களுக்கு விதமாய் சொல் என்று. ఏమని చెప్పమంటున్నాడంటే నేనే ఐగుప్తు దేశం నుండి బానిస బ్రతుకు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించగలుగుతాను. நான் அடிமைத்தனமாகிய எகிப்து தேசத்திலிருந்து இஸ்ரவேல் ஜனங்களை விடுவிக்க கூடியவன் என்று சொல் என்று சொன்னார். హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట కంట ఇశ్రాయేలు ప్రజలంట இந்த వార్తకి ఇశ్రాయేల్ జనங்கள் మనోవ్యాకులమును బట్టి దాసత్వమును బట్టి వారు ఆ మాటను వినలేరు. హల్లెలూయా. மனமடிவினாலும் கொடுமையான வேலையினாலும் மோசேவுக்கு செவிகொடாமல் போனார்கள். హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పారు. இப்பொழுது உங்கள் வாழ்க்கையில் கூட கர்த்தர் ஒரு உயர்வான காரியங்களை செய்ய போகிறார் என்று మీ சொல்கிறார். చింతలు దేవుడు తీరుస్తాడని నేను చెప్తున్నాను. உங்களுடைய கவலைகளை கர்த்தர் தீர்ப்பார் என்று நான் சொல்கிறேன். మీ దుఃఖ దినాలను దేవుడు మార్చబోతాడని నేను చెప్తున్నాను. உங்களுடைய துக்க நாட்களை கர்த்தர் மாற்ற போகிறார் என்று நான் சொல்கிறேன். దేవుడు మీ వేదనను తొలగించబోతాడని చెప్తున్నాను. தேவன் உங்கள் வேதனைகளை அகற்ற போகிறார் என்று நான் சொல்கிறேன். దేవుడు మీ అప్పుల సమస్యను తీర్చబోతాడని చెప్తున్నాను. தேவன் உங்கள் கடன் பிரச்சனைகளை தீர்க்க போகிறார் என்று நான் சொல்கிறேன். దేవుడు మీకు ఒక సంతానాన్ని ఇవ్వబోతున్నాడని చెప్తున్నాను. தேவன் உங்களுக்கு சந்ததியை தர போகிறார் என்று நான் சொல்கிறேன். ఇవన్నీ వాగ్దానాలే కదా. இவையெல்லாம் வாக்குத்தத்தம் அல்லவா? వాగ్దానాన్ని పొందుకునేవారు ఏం చేస్తారు కదా? வாக்குத்தத்தத்தை பெற்றுக்கொள்பவர்கள் என்ன செய்வார்கள் தெரியுமா? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని கரங்களை தேவ நாமத்தை மகிமைப்படுத்துவார்கள். హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? என்ன சொல்கிறார்? మోసే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, இஸ்ரவேல் ஜனங்களுக்கு சொல்லு, 400 సంవత్సరాలు బానిస బ్రతుకు ఈ రోజు అది తీర్మానం కాబోతుంది. 4 வருடம் அடிமைத்தன வாழ்க்கை இன்றைக்கு ஒரு முடிவுக்கு வரப்போகிறது. ఈ రోజు అది తీర్మానం అవబోతుంది. இன்றைக்கு ஒரு முடிவுக்கு வரப்போகிறது. నీ జీవితంలో కూడా ఎన్ని దినాలు బాధలు అనుభవిస్తున్నావు, உங்களுடைய வாழ்க்கை ఎన్ని நாட்கள் వేదனை అనుభవిத்துக் ఎన్ని கொண்டிருக்கிறாய், దినాలుగా శ్రమలు எத்தனை అనుభవిస్తున్నావు. நாட்கள் பாடுகள் அனுபவித்துக் கொண்டிருக்கிறாய். ఆ దేవుడు ఆయన దైవ సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. அவர் தேவதாசன் மூலமாக உன்னோடு பேசுகிறார். ఇదిగో నీ సమస్యకు తీర్మానం దొరకబోతుంది. இதோ உன்னுடைய ஒரு பிரச்சனைக்கு ஒரு தீர்வு காணப்போகிறது. ఈ మాట డేవిడ్ రాజు గారు చెప్పడం లేదు. இந்த வார்த்தை டேவிட் ராஜா சொல்வதில்லை. దేవుడే స్వయాన మీతో தேவன் మాట్లాడుతున్నాడు. சுயமாக உங்களோடு பேசுகிறார். ఇక్కడ కూర్చున్న నీవు ఏ బానిస బ్రతుకులో ఉన్నావేమో, இந்த அமர்ந்திருக்கிற நீ எந்த அடிமைத்தன வாழ்க்கையில் ఏ வாழ்கிறாயோ, బానిసత్వములో నుండి నీవు బయటకు எந்த రావాలనుకుంటున్నావేమో, அடிமைத்தனத்தில் நீ வெளியே வருவதென்று కానీ நினைக்கிறாயோ, రాలేకపోతున్నావేమో, ஒருவர் வருவதென்று போனாயோ, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనే యెహోవాను. தேவன் சொல்ற இதோ நானே கர்த்தர் என்று சொல்கிறார். హల్లెలూయా. ஹல்லேலூயா. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో நாம் இப்ப செய்ய வேண்டிய வேலை என்ன தெரியுமா? దేవుడు చేస్తాడని నమ్మాలి. கர்த்தர் செய்வார் என்று நம்ப வேண்டும். నమ్మవే మాట అయితే మనం నమ్మనంటున్నాము. ఫస్ట్ చెయ్యి అప్పుడు నమ్మరే. ఫస్ట్ మీరు చేయండి, తర్వాత నమ్ముతామని మనం అంటున్నాము. హల్లెలూయా. ஹல்லேலூயா. கர்த்தர் எங்க குடும்பத்துல நல்லது செஞ்சாரு, ஸ்தோத்திரம். சாட்சி சொல்றது பெரிய விஷயம் இல்ல. దేవుడు మన కుటుంబంలో మంచి కార్యాలను చేసినాడని సాక్ష్యం చెప్తాం గొప్ప విషయము కాదు. ஆண்டவர் அந்த காரியத்தை நிறைவேற்றாது முன்னாடியே அந்த காரியத்தை நீ நம்பணும். దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చక ముందే నువ్వు ఆ కార్యాన్ని నమ్మాలి. என்னென்ன நம்பணும்? ఏమని నమ్మాలి? கண்டிப்பா வாக்கு பண்ண தேவன் என் வாழ்க்கையில அந்த காரியத்தை செய்வார். ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడని నమ్మాలి. அதன்படினால் தான் வசனம் சொல்றது, நீ நம்பினால் தேவனுடைய மகிமையை காண. అలాగే వాక్యం చదివిస్తే నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని. హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ஆனா இஸ்ரவேல் ஜனங்களுக்கு நம்பிக்கையே இல்லையே. అది ఇశ్రాయేలు ప్రజలకు నమ్మకం లేదు. இஸ்ரவேல் சந்ததி தான் நம்பக்கூடாது. మనం కూడా ఇశ్రాయేలు సంతతిని చెందిన వారం కదా? இல்லையா? అవునా కాదా? அப்படின்னு சொன்னாதான் பரலோக ராஜ்யம் உண்டு. అలా చెప్తే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు. இஸ்ரவேல் ஜனங்களுக்கு சொல்லும்போது அவர்கள் நம்பவில்லை. కానీ ఆ కార్యాలను దేవుడు చేసి ముగించినాడు. அந்த காரியங்களை தேவன் செய்து முடித்தார். ఏమంటున్నాడు తెలుసా? என்ன சொல்கிறார் என்றால், 20వ అధ్యాయంలో ఆ కార్యాన్ని చేసి 20వ అధ్యాయంలో அந்த காரியங்களை செய்து మార్గ మధ్యలో ఉన్నారు ప్రజలు. வழி மத்தியிலே ஜனங்கள் இருக்கிறார்கள். వారికి ఆకలైతే వారికి జీవాహారాన్ని ఇచ్చినారు. அவர்கள் பசித்தால் ஜீவ ஆகாரத்தை கொடுத்தார். పరలోకము నుండి మన్నాను కురిపించినారు. பரலோகத்திலிருந்து மன்னாவை ஊற்றினார். దాహమైతే జీవజలాన్ని ఇచ్చినారు. தாகமேற்ற ஜீவ தண்ணீரை கொடுத்தார். ఎర్రటి ఎండలో గొడుగు తీసుకొని పోలేదు వాళ్ళు. வெயிலிலே குடை எடுத்துக்கொண்டு போகவில்லை. దేవుడే గొడుగుగా మారినాడు. கர்த்தர் அவர் குடையாக மாறினார். ఆయన మేఘ స్తంభంగా వారికి తోడయ్యాడు. அவர் மேக ஸ்தம்பமாக கர்த்தர் அவர்களுக்கு துணையாக இருந்தார். మంచి చలి పుడుతుంది. நல்ல குளிரா இருந்தது. మళ్ళీ అదే సోలాపూర్ దుప్పట అది. హల్లెలూయా. ஹல்லேலூயா. అట్లాంటి దుప్పట్లేం లేవు అక్కడ. சோலாப்பூர் போர்வை போல் போர்வைகள் ஒன்றும் இல்லை. యేసే దుప్పటిగా మారి వారిని కప్పుకున్నారు. இயேசு ஒரு போர்வையாக அவரை சூழ்ந்து கொண்டார் அவர்களை. ఎలాంటి దుప్పటి తెలుసా? எப்படிப்பட்ட போர்வை தெரியுமா? అది అగ్ని స్తంభంగా మారింది. அது அக்னி ஸ்தம்பமாய் மாறினது. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లయే, ఇన్ని కార్యాలు చేసి మార్గ మధ్యలో ఒక మాట చెప్తున్నాడు. எவ்வளவு காரியங்கள் செய்து வழி மத்தியிலே ஒரு வார்த்தையை சொல்கிறார். ఏమని చెప్తున్నాడు என்னவென்று తెలుసా? சொல்கிறார்? నా ప్రియ బిడ్డలారా, என் பிரியமான பிள்ளைகளே, నేను 6వ అధ్యాయంలో చెప్పాను కదా, 6వ அதிகாரத்தில் சொன்னேன் அல்லவா, ఐగుప్తు దేశము నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానని, எகிப்து தேசத்திலிருந்து நான் உங்களை விடுவிப்பேன் என்று, అప్పుడు మీరు నన్ను మహిమపరుస్తారని. அப்பொழுது நீங்கள் என்னை மகிமைப்படுத்த வேண்டும் என்று. అప్పుడు వాళ్ళు చల్లారిపోయిన భక్తిలో ఉన్నారు. அவர்கள் குளிர்ந்த ஒரு பக்தியிலே இருந்தார்கள். అయితే 20వ అధ్యాయంలో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించినారు. ஆனால் 20వ அதிகாரத்தில் கர்த்தர் சொன்னது போல செய்து முடித்தார். ఇప్పుడు చెప్తున్నాడు ఆయన నేనే దేవుడనని, இப்பொழுது அவர் சொல்கிறார் நானே கர்த்தர் என்று, నేనే యెహోవానని. நானே கர்த்தராகிய தேவன் என்று. ఇప్పుడు మనోళ్ళు కూడా కొన్ని శబ్దాలు చేస్తారు. நாமும் சில சபதங்களை செய்வோம். నేను ఆ పని చేయకపోతే నా పేరు మార్చి పెట్టుకుంటాను. హల్లెలూయా. ஹல்லேலூயா. ఏమంటారు? என்ன சொல்வார்கள்? నేను కానీ చేయకపోతే నా పేరు మార్చి పెట్టుకుంటాను. நான் தான் செய்யவில்லை என்றால் என் பெயரை மாற்றிக் கொள்வேன் என்று சொல்வார்கள். కొంతమంది ఒక పక్క మేసాలు తీసుకుంటారు. ஒரு சிலர் ஒரு பக்கம் மீசையை எடுத்துக் கொள்வேன் என்று சொல்வார்கள். కొంతమంది గోడుగులు కొట్టించుకుంటారు. சில பேர் வந்து மொட்டை அடித்துக் கொள்வேன் என்று சொல்வார்கள். మా ఇంటి దగ్గర ఒక ఆయన అలాగనే ప్రమాణం చేసినారు. எங்க வீட்டில் ஒருவர் அபிவிதமாக பிரமாணம் செய்தார். అయితే ఆయన అనుకున్న దానికంటే విరోధంగానే జరిగింది. அவர் நினைப்பதை காட்டிலும் விரோதமாய் நடந்தது. ఏంటయ్యా మేసాలు తీసుకుంటారంటే తీసుకోవాలని అడిగితే, என்ன ஐயா மீசை எடுத்துக் கொள்வேன் என்று சொல்லி எடுத்துக்கொள்ளவில்லை என்று கேட்கும் பொழுது, అప్పుడు నేను తాగి చెప్పినాలయ్యా అన్నాడు. அப்பொழுது நான் மதுபானம் குடித்து சொன்னேன் என்று சொன்னார். హల్లెలూయా. ஹல்லேலூயா. వాక్కు దేవుడు మారని దేవుడై ఉన్నాడు. கர்த்தர் வாக்கு மாறாத தேவனாய் இருக்கிறார். 400 வருடம் அவர்கள் பட்ட பாடல்ல, 400 సంవత్సరాలు పడిన బాధ కాదు, వాళ్ళు ఎన్నో శ్రమలకు గురైనారు. எவ்வளவோ பாடுகளுக்கு ஆளானார்கள். ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉంది? எகிப்து தேசம் இஸ்ரவேல் ஜனங்களுக்கு எப்படிப்பட்டதா இருந்தது? దాసుల ఇల్లులాగా ఉన్నదా? அடிமைத்தன வீடாக இருந்தது. ఆ దాసులు ఉండే ఇంటిలో నుండి దేవుడు వారిని బయటికి సూపర్ గా బయటికి తీసుకొచ్చాడు. அந்த அடிமைத்தன வீட்டிலிருந்து கர்த்தர் அவர்களை அருமையாக வெளியே கொண்டு வந்தார். హల్లెలూయా. ஹல்லேலூயா. இன்றைக்கு நீ எந்த வித பிரச்சனையில இருக்கிறியோ, ఈ రోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, எந்த அடிமைத்தனம் என்னும் வீட்டில நீ வசித்துக் கொண்டிருக்கிறியோ, ఏ ఒక బాగుసుతో ఇల్లులో నువ్వు జీవిస్తున్నావో, அதனால என்னால வர முடியல பாஸ்டர் என்று சொல்லிட்டு இருக்கியோ, దాని నుంచి నేను రాలేకపోతున్నాను పాస్టర్ గారు చెప్తున్నావో, ஆண்டவர் இப்போ உனக்கு வழிவாசலை திறக்க போகிறார். దేవుడు ఈ రోజు నీకు ఒక మార్గ ద్వారాన్ని తెరవబోతున్నాడు. దేవుడు నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ஆண்டவர் சொன்னது சொன்னபடியே செய்தார். దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. 6వ అధ్యాయంలో నేనే యెహోవాను నేనే తప్పిస్తానన్నాడు. 6వ అధ్యాయంలో నానే కర్తర్ నానే తప్పు విప్పాను என்று சொன்னார். అప్పుడు నమ్మలేదు వాళ్ళు. అప్పుడు அவங்க நம்பவில்லை. 20వ అధ్యాయంలో చేసి చూపించి నేనే యెహోవాను. 20వ అధ్యాయంలో செய்து முடித்து நானே யெகோவாவே கர்த்தர் என்று சொன்னார். హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక వింతను మనం గమనించాలి. இந்த ஒரு வியப்பான விஷயத்தை நாம் கவனிக்க வேண்டும். 6వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 3వ వచనத்தை பார்ப்போம். నేను సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు యెహోవా అని తెలియదా? అబ్రహాముకు దేవుడు యెహోవా என்று தெரியாதா? ఇస్సాకుకు యెహోవా అని తెలియదా? ఈసాకుకు యెహోవా என்று தெரியாதா?
యాకోబుకి యెహోవా అని దేవుడు తెలియదా? யாக்கோபுக்கு யெகோவா என்று தேவன் தெரியாதா? అయితే దేవుడు ఎందుకు ఈ మాట చెప్పినాడు? ஆனால் தேவன் என்ற வார்த்தையை சொன்னார். మీరు బాగా గమనించండి. நீங்கள் நன்றாக கவனியுங்கள். ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. ஆதியாகமம் 15ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தில் ஒரு வார்த்தை இருக்கிறது. అబ్రహాము ఊరు అను పట్టణములో నుండి యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని అంటాడు. ஆபிரகாமை ஊர் என்ற பட்டணத்திலிருந்து இந்த பக்கமாக கொண்டு வந்த தேவன் நான் என்று சொன்னார். చదువయ్యా వాక్యం. మరియు ఆయన ఆ. నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు ఆ. దాన్ని నీకు ఆ. ఇచ్చుటకు ఆ. కల్దీయుల ఊరను పట్టణములో నుండి ఆ. నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు ఇప్పుడు పేరు చెప్పినాడా లేదమ్మా? இப்ப பேர் சொன்னாரா இல்லையா? దేవుడు తన పేరు చెప్పినాడా లేదా? தேவன் தன்னுடைய பேர் சொன்னாரா இல்லையா? అయితే నిర్గమకాండం 6వ అధ్యాయంలో ఎందుకు నేను వారికి నా పేరును బయలుపరచలేదు అన్నాడు? ஆனால் யாத்ராகமம் 6ஆம் அதிகாரத்தில் ஏன் நான் என் பெயரை வெளிப்படுத்தவில்லை என்று சொன்னார்? 15వ అధ్యాయం ఎందుకు ఈ విషయాన్ని మీకు మరలా చెప్తున్నానంటే ஏன் இந்த விஷயத்தை நான் திரும்ப திரும்ப சொல்கிறேன் என்றால் యెహోవా ఎలా బయలుపడ్డాడు? கர்த்தர் எப்படி வெளிப்பட்டார்? ఆయన నామంతో బయలుపడ్డాడు. அவர் நாமத்தினால வெளிப்பட்டார். కానీ ఆయన నామంతో ఎలా బయలుపడ్డాడు? அவருடைய நாமத்தோடு எப்படி வெளிப்பட்டார்? 15వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. 15ஆம் அதிகாரம் 4ஆம் வசனத்தை பார்ப்போம். యెహోవా వాక్యము యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇప్పుడు యెహోవా ఎలా బయలుపడ్డాడు? கர்த்தர் இப்பொழுது எப்படி வெளிப்பட்டார்? చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామానికి. ஹalleluya. வார்த்தை மூலமாக வெளிப்பட்டார். ఇప్పుడు దేవుడు అబ్రహాంకి ఎలా బయలుపడ్డాడు? தேவன் ஆபிரகாமுக்கு எப்படி வெளிப்பட்டார்? వాక్యముగా బయలుపడ్డాడు. வார்த்தை மூலமாக வெளிப்பட்டார். ఇప్పుడు యాకోబుకి దేవుడు బయలుపడుతున్నాడు. இப்ப யாக்கோபுக்கு தேவன் வெளிப்பட போகிறார். 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. 28ஆம் அதிகாரம் 16வது வசனம். యాకోబు నిద్ర చేసి ఆ. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఏమంటున్నాడు యాకోబు? யாக்கோபு நித்திரை தெளிந்து விழித்தபோது மெய்யாகவே கர்த்தர் இந்த இடத்தில் இருக்கிறார் என்று சொன்னார். నిచ్చెన తెరవబడింది. నిచ్చెన మీద ఒక దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే యెహోవానని. அந்த ஏணி மீது கர்த்தர் சொல்கிறார், நான் தான் கர்த்தர் என்று சொல்கிறார். ఇప్పుడు ఈ నిద్ర లేచిన తర్వాత యాకోబు ఏమంటున్నాడు? இப்ப அதிகாலையில யாக்கோபு என்ன சொல்கிறார்? నేనే యెహోవా అన్న దేవుడే ఇక్కడ ఉన్నాడు అన్నాడు. நானே கர்த்தர் என்று சொல்கிற தேவன் இங்கு இருக்கிறார் என்று சொன்னார். యెహోవా అనే మాట యాకోబుకు కూడా తెలిసిందా? யெகோவா என்ற வார்த்தை யாக்கோபுக்கு கூட தெரிந்ததா? అయితే ఎలా కనపడ్డాడు? எப்படி అగపట్టాர்? ఆకాశము మీదుగా కనపడ్డాడు. వానத்திலே అగపట్టార్. ఇస్సాకుకు కూడా కనపడ్డాడు. ஈசாக்கு கூட అగపట్టాர். ఇప్పుడు మీరు కొన్ని విషయాలు గమనించండి, బాగా நீங்க గమనించండి. சில விஷயங்கள் நன்றாக கவனியுங்கள். ఇప్పుడు దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. தேவன் தன்னை வெளிப்படுத்துகிறார். తన నామమును బట్టి தன் బయలుపరుచుకుంటున్నాడు. நாமத்தை நிமித்தமாக வெளிப்படுத்துகிறார். కానీ తన పేరుని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చెప్పినాడు. தன்னுடைய பேரை ஆபிரகாம், இசாக்கு, யாக்கோபுக்கு சொன்னார். అయితే ఆ నామమును బట్టి ఆయన ஆனால் బయలుపరచుకోలేదు. அந்த நாமத்தின் நிமித்தமாக வெளிப்படவில்லை. ఆయన ఎలా బయలుపడ్డాడంటే அவர் எப்படி வெளிப்பட்டார் என்றால் ఆయన సర్వశక్తి గల దేవుడుగా బయలుపడ్డాడు. அவர் சர்வ வல்லமையுள்ள தேவனாக வெளிப்பட்டார். ఎవరికి బయలుపడ్డాడు? யாருக்கு வெளிப்பட்டார்? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు బయలుపడ్డాడు. ஆபிரகாம், இசாக்கு, யாக்கோபுக்கு வெளிப்பட்டார். அவர் సర్వ వల్లవరాய் வெளிப்பட்டார். ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడై బయలుపడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు, విశ్వాసిகளின் பிதாவாகிய ஆபிரகாமுக்கு, క్రీస్తుని పోలి నడుచుకున్న ఆ ఇస్సాకుకు, கிறிஸ்துவை போல எண்ணுகிற அந்த ஈசாக்குக்கு, ఇశ్రాయేలు గోత్రకర్త అయిన యాకోబుకు, இஸ்ரவேல் கோத்திரனாகிய யாக்கோபுக்கு, వీరు ముగ్గురికి కూడా ఆయన ఎలా బయలుపడ్డాడంట? இந்த மூன்று பேருக்கு அவர் எப்படி வெளிப்பட்டார் என்றால் ఎలా బయలుపడ్డాడు? எப்படி வெளிப்பட்டார்? సర్వశక్తి గల దేవుడిగా బయలుపడ్డాడు. சர்வ வல்லமையுள்ள தேவனாக வெளிப்பட்டார். కానీ ஆனால் ఇక్కడ మోసే దగ్గరకు వచ్చిన వెంటనే இந்த மோசேவிடம் வந்த பிறகு ఆయన ఎలా బయలుపడుతున్నాడంటే அவர் எப்படி வெளிப்படுகிறார் என்றால் ఆయన పేరేమిటో ఆ పేరుకు తగినట్టు బయలుపడ్డాడు. அவர் பேர் என்னவோ அந்த பேருக்கு ஏற்றாற் போல் வெளிப்படுகிறார். హల్లెలూయా. ஹalleluya. అమ్మా, నువ్వు అనుకుంటున్న నామం ఎలాంటి నామమో அம்மா, తెలుసా? நீங்க நினைக்கிற நாமம் எப்படிப்பட்ட நாமம் தெரியுமா? దేవుడు తన నామాన్ని మీ ఎడల బయలుపరుస్తున్నాడు. கர்த்தர் தன்னுடைய நாமத்தை உமது மத்தியில் வெளிப்படுத்துகிறார். ఆయన దేవుడు అని చెప్పినాడు కదా. அவர் தேவன் என்று சொன்னார் அல்லவா? దేవుడికి 3 క్వాలిటీలు ఉండాలి. தேவனுக்கு 3 தகுதிகள் இருக்கிறது. ఏంటో తెలుసా? என்ன தெரியுமா? నిర్మించేది ఆయనే ఉండాలి, உருவாக்குகிறவர் அவராய் இருக்க வேண்டும். బాగు చేసేది ఆయనై ఉండాలి, சரிப்படுத்துகிறவர் அவராய் இருக்க வேண்டும். తీసుకునేది కూడా ఆయనై ఉండాలి. எடுத்துக் கொள்கிறவரும் அவராய் இருக்க வேண்டும். హల్లెలూయా. ஹalleluya. ఎలా చెప్తున్నారయ్యా? எப்படி சொல்கிறீர்கள் ஐயா? తీసిన వారు చదవండి. எடுத்தவர்கள் வாசிப்போம். ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం చదవండి. உபாகமம் 32ஆம் அதிகாரம் 39ஆம் வசனத்தை படிப்போம். 32 39.
ఆ, ఆ, మైకులు చదువయ్యా. ఇదిగో ఇదిగో నేనే దేవుడను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరు లేరన్నా? మీకు ఎవరన్నా దేవుళ్ళు ఉన్నారా? உங்களுக்கு யாராவது தேவர்கள் இருக்கிறார்களா? హల్లెలూయా. அல்லேலூயா. అల్లా ఆయన దగ్గర ఇప్పుడు మంత్రించుకొని వస్తారు రామే. அவரிடம் போய் மந்திரம் செய்து கொள்வோம், வாருங்கள் என்று ஒருவருடன் சொல்லிக் கொள்வோம். కొంతమందికి వారి కడుపే వారికి దేవుడు, ஒரு சிலருக்கு தன்னுடைய வயிறே அவங்களுக்கு கடவுளாய் இருப்பார்கள். కొంతమందికి వాళ్ళ భార్య వాళ్ళకి దేవుడు, சில பேர் அவங்க மனைவியே அவங்களுக்கு கடவுளை போன்றார்கள். కొంతమందికి వాళ్ళ భర్తే వాళ్ళకి దేవుడు, சில பேர் கணவனே ஒரு தேவனை போல் தெரிவார்கள். హల్లెలూయా. அல்லேலூயா. కొంతమంది వారి పిల్లలే వారికి దేవుడు. சில பேர் அவங்க பிள்ளைகள் தான் அவர்களுக்கு கடவுளை போன்றவர்கள். ఇప్పుడు దేవుడు అనేవాడు మనకి తెలిస్తే మనం ఏం చేయాలి తెలుసా? தேவன் என்பவர் நமக்கு தெரிந்தால் நம்ம என்ன செய்ய வேண்டும் தெரியுமா? యేసు ఉత్తముడని రుచి చూసి తెలుసుకునండి అని. கர்த்தர் நல்லவர் என்று ருசி பார்த்து தெரிந்து கொள்ளுங்கள் என்று சொல்லப்பட்டது. ఇప్పుడు ఆయన దేవుడు మంచివాడని మనం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? கர்த்தர் உத்தமர் என்று நாம் தெரிந்து கொள்ள நாம் என்ன செய்ய வேண்டும்? మన బిడ్డలకు ఆ నామాన్ని బయలుపరచాలి. நம் பிள்ளைகளுக்கு அந்த நாமத்தை வெளிப்படுத்த வேண்டும். కొంతమంది ఏం తెలుసా? ஒரு சிலர் என்ன செய்வார்கள் தெரியுமா? బిడ్డలకు మాత్రం చెప్పరు. பிள்ளைகளுக்கு சொல்ல மாட்டார்கள். వాడి ఇష్టమయ్యా, அவனுடைய விருப்பம் ஐயா, వాడి ఇష్టం, వాడి చేతిలో ఉందయ్యా. அவன் கையில் இருக்கிறது என்று சொல்வோம். గోపకు పెట్టి ఒక్కటిచ్చి ఊళ్ళో కూర్చొని పెట్టాలి. ஒரு அடி அடித்து சபையில் அமர செய்ய வேண்டும். హల్లెలూయా. அல்லேலூயா. నేను తెలుసుకున్న ఆ నామములోనే జయం ఉన్నది. நான் தெரிந்து கொண்ட அந்த நாமத்திலே ஜெயம் இருக்கிறது. ఆ నామాన్ని నమ్ముకుంటేనే ఈ భూమి మీద జీవిస్తాం. அந்த நாமத்தை நம்பினால் தான் இந்த பூமியில் நாம் வாசம் பண்ண முடியும். హల్లెలూయా. அல்லேலூயா. ఇప్పుడు ఎందుకు దేవుడు తన నామాన్ని బయలుపరిచేటప్పుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అంటున్నాడు? ஏன் தேவன் தன்னுடைய நாமத்தை வெளிப்படுத்தும் பொழுது ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபின் தேவன் என்று சொல்கிறார் என்றால், నేనే యెహోవానని అబ్రహాముకి దేవుడు బయలుపరిచినాడు. நானே கர்த்தர் என்று ஆபிரகாமுக்கு வெளிப்படுத்தினார். అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకొని ఓరగలలేదు. ஆபிரகாம் ஆசீர்வாதத்தை பெற்றுக்கொண்டு சும்மா போகவில்லை. తన కుమారుడైన ఇస్సాకుకు ఆ నామాన్ని தன்னுடைய బయలుపరిచాడు. மகனாகிய ஈசாக்கு அந்த நாமத்தை வெளிப்படுத்தினார். ఇప్పుడు ఇస్సాకు ఆ నామాన్ని మహిమపరుస్తున్నాడు. ஈசாக்கு அந்த நாமத்தை மகிமைப்படுத்துகிறார். ఇప్పుడు ఇస్సాకుకు చెప్తున్నాడు నేనే సర్వశక్తి గల దేవుడు అన్నాడు. ஈசாக்கு சொல்கிறார் நானே சர்வவல்லமையுள்ள தேவன் என்று. ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు బయలుపరుస్తున్నాడు. ஈசாக்கு தன் குமாரனாகிய யாக்கோபுக்கு வெளிப்படுத்துகிறார். ఇప్పుడు ఆ దేవుడే ఇతనికి దర్శనంలో కనపడుతున్నాడు. அந்த தேவனை இவனுக்கு தரிசனமாய் அகப்படுகிறார். కనబడిన దేవుని ఎలా గుర్తుపట్టినాడు తెలుసా? பார்த்த தேவனை எப்படி அவர் கண்டு கொண்டார் தெரியுமா? దేవుడు ఏం చెప్పాడు తెలుసా యాకోబు దగ్గర? தேவன் யாக்கோபிடம் என்ன சொன்னார் தெரியுமா? నానే ఆబ్రహామిన్ దేవన్, నేనే ఆబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, నీ దేవుడనై ఉన్నా. உன்னுடைய தேவனாய் இருக்கிறேன். హల్లెలూయా. హల్లెలూయా. మన పితరుల దేవుడే మన దేవుడు. நம் முன்னோர்களின் தேவன் தான் நம்முடைய தேவன். హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలో ఎవరికైనా సందేహం ఉందా? இந்த வார்த்தையில் யாருக்காவது சந்தேகம் இருக்கிறதா? దేవుడు అన్నవాడు మనలను కాపాడేవాడు. தேவன் என்பவர் நம்மை காக்கக்கூடியவர். అలాగనే విడిచిపెట్టకూడదు. அவ்விதமாக விட்டுவிடக் கூடாது. వాగ్దానాలు ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. வாக்குத்தத்தை கொடுத்து அதை நிறைவேற்றுகிற தேவன். దేవుడు తన నామాన్ని మన పట్ల ఎలా బయలుపరుస్తున్నాడు? தேவன் தன்னுடைய நாமத்தை நமது மத்தியில் எப்படி வெளிப்படுத்துகிறார்? మీరు బాగా గమనించండి. இதை நன்றாக கவனியுங்கள். ఇశ్రాయేలీయులను బయటికి రప్పించిన తర్వాత ఆయన నామాన్ని మహింపరిచాడు. இஸ்ரவேல் ஜனங்களை வெளியே கொண்டு வந்த பிறகு தன்னுடைய நாமத்தை வெளிப்படுத்தினார். ఈయన మన దేవుడు అని చెప్పినాడు. இவர்தான் நம்முடைய தேவன் என்று சொன்னார். హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు నీ జీవితంలో కూడా இந்நாளில் உங்களுடைய வாழ்க்கையிலும் கூட నీ పట్ల ఎన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. உன்னுடைய மத்தியில் கர்த்தர் எவ்வளவு காரியங்களை செய்கிறார். నువ్వు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరిచినట్లు లేదే. நீ எப்பொழுது தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்தும்படியாக இல்லையே. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, என்னுடைய தேவன் எனது பட்சத்தில் இருக்கிறார், నా పట్ల గొప్ప కార్యాన్ని చేసినాడు எனது மத்தியில் உயர்வான காரியங்களை செய்தார் అని గట్టిగా చెప్పలేకపోతున్నావే. அது சத்தமாக சொல்ல முடியாமல் போகிறது. ఎందువల్ల చెప్పలేకపోతున్నావు? ஏன் நீ உன்னால் சொல்ல முடியவில்லை? హల్లెలూయా. ஹல்லேலூயா. ఇప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా? இப்போ நாம் என்ன சொல்ல வேண்டும் தெரியுமா? దేవుడు నా పట్ల కార్యాన్ని జరిగించాడు. கர்த்தர் எனது மத்தியில் காரியங்களை செய்வார். హల్లెలూయా. ஹல்லேலூயா. ఇప్పుడు இப்பொழுது బాగా గమనించండి. நன்றாக கவனியுங்கள். షద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు ఉన్నారు. சத்ராக், மேஷாக், அபேத்நேகோ மூன்று பேர் இருக்கிறார்கள். ఇప్పుడు వారి దేవుడు ఎవరు? அவருடைய தேவன் யார்? ఇప్పుడు ఆ దేవుడే మన దేవుడు. அவருடைய யெகோவா தேவன் தான் நம்முடைய தேவன். అర్థమవుతుందా? உங்களுக்கு புரிகிறதா? ఇప్పుడు ఆ నెబుకద్నెజరుకు ఆ దేవుడు ఎవరన్న సంగతి ஆனா நேபுகாத்நேசருக்கு அந்த தேவன் யார் என்று தெரியாது. ఆయన ఒక ప్రతిమ నిలబెట్టినారు, அவர் ஒரு சிலையை உருவாக்கினார், దానికి మొక్కమన్నారు. அதை வணங்க சொன்னார். కానీ వాళ్ళు అంటున్నారు அவர்கள் சொல்கிறார்கள், మా దేవుడైన యెహోవాను తప్ప వేరే ఎవరికి నేను పూజించమని. எங்கள் தேவனாகிய கர்த்தரை தவிர யாரையும் நான் வணங்க மாட்டேன் என்று சொன்னார். ఎందుకు చెప్తున్నారు తెలుసా? ஏன் சொல்கிறேன் தெரியுமா? తెలియబడని వారికి దేవుని నామాన్ని
తెలిపించగలిగిన బాధ్యత నీకు నాకు ఉన్నది. தெரியாதவர்களுக்கு தேவனுடைய நாமத்தை தெரியப்படுத்துகிற கடமை உனக்கும் எனக்கும் இருக்கிறது. కానీ నీకే ఆ యొక్క నామం మీద నమ్మకం లేకపోతే, உனக்கு அந்த நாமத்தின் மீது நம்பிக்கை இல்லை என்றால், అందరు దండాలు దశకాలు పెట్టిన నువ్వు దండాలు దశకాలు எல்லாரும் పెట్టి வணங்கினால் நீயும் வணங்கினால் சரியா இருக்குமா? వారు ముగ్గురు రోషం కలిగి నిలబడ్డారు. அவங்க 3 பேர் வைராக்கியத்தோடு நின்றார்கள். అంటున్నాడు, మీ దేవుడు అంత గొప్ప దేవుడా? உன்னுடைய தேவன் அவ்வளவு உயர்வான தேவனா? 7 అంతల అగ్ని ఇంకా ఎక్కువ చేయమన్నాడు. 7 மடங்கு அக்னியால் இன்னும் சுட சொன்னார், பற்ற வைக்க சொன்னார். అయినా భయపడలేదు. ஆனாலும் இவர்கள் பயப்படவில்லை. వాళ్ళు ఇంకా ఏమన్నారు తెలుసా? இன்னும் அவர்கள் என்ன சொன்னார் தெரியுமா? నువ్వు 7 అంతలు కాదు 70 అంతలు ఎక్కువ చేసినా நீ గానీ, 70 மடங்கு அந்த சூடை வீழ்த்தினாலும், ఒకవేళ నువ్వు మమ్మల్ని అక్కడ తోసినా గానీ, ஒருவேளை எங்களை இங்க தள்ளினாலும், మేము ఖాళీ గుడిలైపోయినా సరే, நாங்கள் எரிந்து சாம்பலானாலும், మేము మాత్రము నీ దేవుడికి మొత్తము. நாங்கள் உங்கள் தேவனை வணங்க மாட்டோம். హల్లెలూయా. அல்லேலூயா. అలో ఈ విశ్వాసం మనకు ఉండాలమ్మా. இப்படிப்பட்ட விசுவாசம் நம்ம இருக்க வேண்டும். ఏముండాలి తెలుసా? என்ன இருக்க வேண்டும்? దేవుడు నా పట్ల కార్యం చేసినా చేయకపోయినా నా దేవుడు నా దేవుడే. கர்த்தருடைய மத்தியில் காரியம் செய்தாலும் செய்யாமல் போனாலும் என் தேவன் என்னுடைய தேவன் தான் என்ற விசுவாசம் இருக்க வேண்டும். ஆனா இப்ப விசுவாசிகளெல்லாம் அரசியல்வாதி மாதிரி மாறிட்டாங்க. అయితే ఇప్పుడు విశ్వాసులు రాజకీయ నాయకులుగా మారిపోయారు. யார் நல்லது செய்யறாங்களோ அவங்களுக்கு ஓட்டு போடுறாங்க. ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తారు. ஐயோ இந்த வருஷம் கர்த்தர் எங்களுக்கு ஒரு நன்மையும் செய்யல. ఈ సంవత్సరం దేవుడు నాకు ఒక్క మేలు చేయలేదు. இந்த வருஷம் சாத்தானுக்கு தான் ஓட்டு. ఈ సంవత్సరం సాతానికే నా ఓటు అని అంటాం. హల్లెలూయా. హల్లెలూయా. நீ போடு. నువ్వు సాతానికి ఓటు ఇయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. యోబు சொல்லுவார்ல, இப்ப యోబు ఇక్కడ చెప్తారు కదా, గొర్రె తినేవాడు పోతే బర్రె తినేవాడు వచ్చినాడు. హల్లెలూయా. இப்போ ஒருத்தன் போனா அதுக்கு மேல ஒருத்தன் வருமா? ஒருத்தன் ఒక వెళితే దానికి మించిన వాడు ఒకడు వస్తాడు. కానీ ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ஒரு விஷயத்தை நீங்க நினைவுபடுத்திக் கொள்ளுங்கள். నీ దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. உன்னுடைய தேவன் உங்கள் மத்தியில் காரியங்களை செய்வார். కానీ ఆలస్యంగా ఉంటుంది. சற்று தாமதமாக தான் இருக்கும். అయితే ఆశ్చర్యంగా ఉంటుంది. அதிசயமாக இருக்கும். హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యాలు ఆలస్యం అవుతుందంటే నువ్వు అనుకోవాలి, నా పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. தேவனுடைய காரியம் தாமதமாக இருந்தால் நீங்க நினைக்க வேண்டும் மத்தியில் கர்த்தர் அதிசய காரியங்களை செய்ய போகிறார் என்று. எல்லாருக்கும் செஞ்சுதான் எனக்கு செய்ய போவாரு. అందరికి చేసినట్టుగా నాకు చేయబోతారు అనుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப டிவி கொடுத்தாங்கல்ல, ఇప్పుడు టీవీ ఇచ్చినారు కదా, நான் அரசியல் பேசக்கூடாதுன்னு நினைக்கிறேன், பேச வேண்டியது. నేను రాజకీయం మాట్లాడకూడదు అనుకుంటున్నాను, అయితే మాట్లాడేటట్టుగా అవుతుంది. சில பேருக்கு டிவி கிடைக்கல. కొందరికి టీవీ దొరకలేదు. ஒரு 6 மாசம் கழிச்சு வந்தது. 6 నెలల తర్వాత వచ్చింది. ஆனா இந்த முன்ன வாங்குறவங்க என்ன சொன்னாங்க தெரியுமா? ముందు టీవీ తీసుకున్నారు, ఏం చెప్తున్నారంటే கண்டிப்பா அவருக்கு தான் என் ஓட்டு இருந்தாங்க. ఖచ్చితంగా వారికే నా ఓటు అని చెప్తున్నారు. 6 மாசம் கழிச்ச பிறகு இவங்க என்ன சொன்னாங்க தெரியுமா? 6 నెలల తర్వాత వీళ్ళు ఏం చెప్పినారంటే 6 மாசம் வரைக்கும் திட்டிட்டே இருந்தாங்க, எங்களுக்கு வரவே இல்லை, எங்களுக்கு 6 வரவே నెలల వరకు నాకు రాలేదు, టీవీ నాకు రాలేదు తిట్టుకుంటా ఉన్నారు. இந்த 6 மாசத்துக்குள்ள அந்த டிவி ரிப்பேர் ஆயிடுச்சு. ఈ 6 నెలల తర్వాత ఆ టీవీ రిపేర్ అయిపోయింది. அவங்க அப்படியே மாறிட்டாங்க. இன்னொரு டிவி கொடுத்தாங்க, இந்த வாட்டி அவருக்கு ஓட்டே போட மாட்டோம். వాళ్ళు అలాగే మారిపోయారు. వాళ్ళు ఏం టీవీ ఇచ్చినారు, ఈసారి వాళ్ళు ఓటు వేయలేదు అని இவங்க புத்தம் புதுசா வந்துச்சு, இவங்க அப்படியே டைவர்ட் ஆயிட்டாங்க. వీళ్ళు కొత్తగా మన టీవీ వచ్చినట్టు వీళ్ళు అట్లా అలాగే మారిపోయారు. அவருக்கு தான் ஓட்டு. ఈసారి వాళ్ళకే ఓటు అని చెప్పారు. இப்போ யார் உண்மையான அரசியல்வாதி? எனக்கு கன்ஃபியூஷனா இருக்கு, சொல்லுங்க. ఎవరు నిజమైన రాజకీయం చేసేవాళ్ళు మీరే చెప్పండి. அரசியல்வாதியை விட பக்க அரசியல்வாதி நம்ம தான். రాజకీయ నాయకులుగా మనమే గొప్ప రాజకీయం చేసేవాళ్ళు. ஆர்கே நகர் தொகுதியில அம்மா நின்னாங்க இல்லையா? ఆర్కే నగర్ తొగిలో అమ్మగారు నిలబడ్డారు కదా, ஆமா போயிட்டாங்க, இப்போ ஒன்றும் பயம் இல்ல. ఆ అమ్మగారు చనిపోయారు, ఇప్పుడు ఏం భయం లేదు. நல்லா பாருங்க, బాగా చూడండి, அந்த 4 கட்சி நின்னுடுச்சு. ఆ 4 పార్టీ వాళ్ళు చెందిన వాళ్ళు నిలబడ్డారు. ఈ 4 పార్టీ నిలబడితే పార్టీకి మనుషులు కావాలి. இந்த 4 கட்சிக்கு ஒரு ஜனங்கள் வேண்டும். అయితే ఆ పార్టీ వాళ్ళు ఏం చేసినారంటే, அந்த கட்சிக்காரர்கள் என்ன செய்தார்கள் என்றால் మా ఊరు జనాలనే పిలిచినారు. எங்க ஊர் ஆட்களை கூப்பிட்டார்கள். మా పొడి పట్టుకొని తిరిగితే మీకు 500 ఇస్తామని. எங்களுடைய கொடி பிடித்துக்கொண்டு நடந்தால் உங்களுக்கு 500 கொடுப்பேன் என்று சொன்னார்கள். ఓయమ్మ, పడికి పోయే వాళ్ళందరూ లీవ్ పెట్టుకొని వీళ్ళ వెనకాల తిరిగింది. ஐயா, வேலைக்கு போகிறவர்களெல்லாம் விடுமுறை வைத்து அவர்கள் பின்னாக சென்றார்கள். పొద్దున ఆ కచ్చికి, మధ్యాహ్నం ఇంకో కచ్చికి, సాయంత్రం ఇంకో కచ్చికి, సాయంత్రం లోపు 2000 రూపాయలు సంపాదించారు. காலையில் ஒரு கட்சிக்கு, மத்தியானம் ஒரு கட்சிக்கு, சாயந்தரம் ஒரு கட்சிக்கு, ஈவினிங்குள்ள 2000 ரூபாய் சம்பாதித்தார்கள். నేను ఇంటికి పోయి వచ్చిన, మా భార్య కూడా పోయి వచ్చింది, నేను కూడా 2 కచ్చిలు పోయి వచ్చినానండి. ஐயா மனைவி கூட நாமளும் 2 கட்சிக்கு போயிட்டு வந்தேன் என்று சொன்னார்கள். 1000 రూపాయలు చూపించింది. 1000 ரூபாய் காட்டினார்கள். மிகவும் கொடூரமான செயல் இது. మర్యాదకి ఇచ్చే వాళ్ళకి తెలిసి இந்த பணத்தை திருப்பி கொடுத்து விடு என்று நான் சொன்னேன். ఆమె ఒకసారి ఇస్తే మళ్ళీ తీసుకోరు వాళ్ళు. கொடுத்தா அவங்க திரும்ப வாங்க மாட்டார்கள் என்று அவங்க சொன்னாங்க. హల్లెలూయా. ஹல்லேலூயா.
మీరు బాగా గమనించండి, நீங்கள் நன்றாக கவனியுங்கள். మనం ఎవరు మేలు చేస్తే వాళ్ళ పక్కన ఉంటాం. நாம் யார் நமக்கு நன்மை செய்கிறார்களோ அவர் பக்கத்தில் நாம் இருப்போம். ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను బంధించి పెట్టున్నారు. இஸ்ரவேல் ஜனங்களை சிறைப்பிடித்து வைத்தார்கள். దేవుని నామము ఘనమైన నామం అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. தேவனுடைய நாமம் கனமான நாமம் என்று சொன்னாலும் அவங்களுக்கு புரியவில்லை. అయితే కార్యాన్ని నెరవేర్చిన తర్వాత వారు జీవము కలిగిన அந்த దేవుడు. காரியத்தை நிறைவேற்ற பிறகு அவர் ஜீவனுள்ள தேவன் என்று நம்பினார்கள். అయితే షాడ్రక్ మేషక్ అబేద్నెగో అలాంటి వారు ஆனா కాదు. சேத்ராக் மேஷாக் அப்படிப்பட்டவர்கள் அல்ல. అక్కడ 120 సంవత్సరాలు ఉన్నాయి. 120 வருடங்கள் இருந்தன. சாரி సంవత్సరాలు. సారీ 120 దేశங்கள் இருக்கிறது. 120 தேசங்கள் ఉన్నాయి. அந்த 120 தேசங்களுக்கும் சக்கரவர்த்தியாக నెబుకద్నెజర్ இருக்கிறார். ఆ 120 தேசங்களுக்கு ఒక చక్రవర్తిగా నెబుకద్నెజర్ ఉన్నారు. இந்த 120 தேசங்களும் அவருக்கு கீழ்ப்பட்டு தான் ஆக ఆ வேண்டும். 120 దేశాలు ఈయనకి లోబడి ఉండాలి. ஒரு தேசம் கூட அவருக்கு பின்மாற்றமா ஏதாவது பேசுனாங்கன்னா அவ்வளவுதான், அவங்களுக்கு ఒక్క கதை. దేశానికి చెందిన వారు వ్యతిరేకంగా మాట్లాడితే వారు అంతగా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నుండి ముగ్గురు మాట్లాడుతున్నారు. ஆனால் இஸ்ரவேல் தேசத்திலிருந்து 3 பேர் பேசுகிறார்கள். எங்கள் கர்த்தர் மெய்யான தேவன், మా దేవుడు నిజమైన దేవుడు. எங்கள் கர்த்தர் அக்கினியில் இருந்து வெளியே கொண்டு మా வருகிறார். దేవుడు అగ్ని నుండి మమ్మల్ని బయటికి రంపించగలిగిన దేవుడు. ஒருவேளை கொண்டு வரலன்னா கூட எங்களுக்கு பயம் இல்ல, நாங்க மட்டும் இதுக்கு ஆராதிக்கமா. ఒకవేళ మమ్మల్ని తీసుకురాకపోయినా మాకు భయం లేదు, మేము దేవుడికి ఆరాధిస్తాం. ఈ దేవుడు விசுவாசம் எங்க இருக்குங்க? విశ్వాసం ఎక్కడ ఉంది? உனக்குள்ள இருக்கிறது தான் விசுவாசம். నీలో ఉన్నదే విశ్వాసము. ஆண்டவரே சொல்றாரு, ప్రభు చెప్తున్నాడు, நான் தான் கர்த்தர் என்றார். నేనే యెహోవాను చెప్తున్నాడు. கர்த்தரை நம்புறது உன்னுடைய கடமையாக இருக்கிறது. మనం యెహోవాను నమ్మటం మన బాధ్యత ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. அதை விட்டுட்டு செய்வாரா செய்ய மாட்டாரா, దాన్ని செய்வாரா బట్టి செய்ய- చేస్తాడా చెయ్యడా, చేస్తాడా చేయడా అనుకుంటాము. இது நடுவுல சீட்டு வேற குலுக்கி போடுவாங்க. దీంట్లో మనం చీట్లు కుడికి వేస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. இந்த கதையெல்லாம் தேவனிடத்துல வேகாது. ఈ యొక్క కథ అంతా దేవుడి దగ్గర పనికిరాదు. ஆண்டவர் காரியங்களை செய்கிற தேவனாக. దేవుడు కార్యములను చేసే దేవుడై ఉన్నాడు. உன் நெஞ்ச தொட்டு சொல்லுங்களேன், మీ హృదయాన్ని ముట్టుకొని చెప్పండి, எத்தனை காரியங்கள் ஆண்டவர் உங்களுடைய வாழ்க்கையில் செய்கிறார். ఎన్ని కార్యాలు ప్రభువు జీవితంలో చేసి ఉన్నాడు. ஒரே ஒரு காரியம் பின்மாற்றமா இருக்கும், இல்லன்னா கொஞ்சம் லேட்டா இருக்கும். ఒకే ఒక కార్యం వెనకబడి ఉంటుంది, కానీ కొంచెం ఆలస్యమై ఉంటుంది. ஆனா அந்த ஒரு காரியத்தின்படி ఆ ఒక కార్యాన్ని బట్టి உன்னுடைய விசுவாசத்தையே ஒரு கேள்விக்குறியா நீ மாத்திக்க. అయితే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ఒక ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నావు. அந்த ஒரு காரியத்துக்காக சர்வ வல்லமையுள்ள தேவனையே நீ சந்தேகப்படுற. ఆ ఒక కార్యం నిమిత్తం సర్వశక్తిగల దేవుడిని నువ్వు అనుమానిస్తున్నావు. தேவன் எப்பேற்பட்ட தேவன் தெரியுமா? దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? அகிலத்தையும் தன் நாவினால் உண்டாக்கின தேவனாய், సర్వమును తన నోటి ద్వారా కలుగ చేసిన దేవుడు. அவர் சர்வ வல்ல தேவனாய் ఆయన இருக்கிறார். సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. அப்பேற்பட்ட தேவனை எப்படி நம்ப வேண்டும் நீ? అలాంటి దేవుడు ఎలా నమ్మాలి? என்னுடைய காரியங்களை அவர் నా நிறைவேற்றுவார். కార్యములు ఆయన నెరవేర్చగలుగుతాడు அவர் నమ్మాలి. சர்வ வல்லமையுள்ள தேவனாய் ఆయన இருக்கிறார். సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడని నమ్మాలి. நான் ఎంతమంది నమ్ముతున్నారు? ఈ నాలుగు ఎత్తర పేరు నమ్ముகிறீர்கள்? హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ దేవుని గట్టిగా పట్టుకోవాలి. நீங்கள் அனைவரும் தேவனை இறுக்கமாக பிடித்துக் கொள்ள வேண்டும். ఇప్పుడు దేవుడు అంటున్నాడు, இப்பொழுது தேவன் சொல்கிறார், నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. நானே வழியும் சத்தியமும் ஜீவனமாய் இருக்கிறேன் என்று தேவன் சொல்கிறார். இந்த வழியை வெளியே தேட உனக்கு கிடைக்குமா? ఈ యొక్క మార్గాన్ని బయట వెతికితే మీకు దొరుకుతుందా? இந்த సత్యத்தை நீ வெளியே தேட உனக்கு கிடைக்குமா? ఈ యొక్క సత్యాన్ని మీరు బయటికి వెతికితే మీకు దొరుకుతుందా? ఈ గుడి కాదు ఆ గుడికి, ఆ గుడి కాదు ఈ గుడికి అని చేస్తే నీకు దొరకడు. ఈ ఈ సంఘముగా இந்த చర్చికి அந்த చర్చికి పోనా ఇది கிடைக்காது உனக்கு. నీవు ఉన్న చోటులోనే ఉన్న సంఘములోనే దేవుడు నీతో మాట్లాడు. நீ இருந்த சபையில தேவன் உன்னோடு பேசுவார். ఆయన నీ పక్షమై ఉన్నాడు. அவர் உனது பக்கத்தில் இருக்கிறார். ఆయన మార్గమై ఉన్నాడు. அவர் உனது வழியாய் ఆయన இருக்கிறார். సత్యమై அவர் ఉన్నాడు. உனது சத்தியமாய் இருக்கிறார். ఆయన జీవమై ఉన్నాడు. அவர் உனது ஜீவமாய் இருக்கிறார். ఆయనే నిన్ను నడిపించగలడు. அவர்தான் உன்னை நடத்துகிறவராய் இருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు మీరు ఏమనుకుంటున్నారు దేవుని గురించి? இந்நாளிலே கர்த்தரை குறித்து நீங்கள் என்ன நினைக்கிறீர்கள்? ఇశ్రాయేలు ప్రజలకు నమ్మకమే లేదు. இஸ்ரவேல் ஜனங்களுக்கு நம்பிக்கை இல்லை. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోకు ఒక నమ్మకం ఉంది. சட்ராக் மேஷாக் அபேத்நேகோவுக்கு ஒரு நம்பிக்கை இருந்தது. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? அவர் என்ன நினைத்தார்கள் தெரியுமா? ఎగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు ఈ యొక్క నెబుకద్నెజరులో నుండి దేవుడు మమ్మల్ని విడిపిస్తారు. எகிப்து தேசத்திலிருந்து இஸ்ரவேல் ஜனங்களை விடுவித்த தேவன் இந்த நெபுகத்நேச்சரிலிருந்து எங்களை விடுவிப்பார் என்ற விசுவாசம் இருந்தது உங்களுக்கு. హల్లెలూయా. ஹல்லேலூயா.
అగ్నిగుండంలో వేశారా? அக்னி கேவி கூட்டத்தில் போட்டார்களா? అమ్మా అగ్నిగుండంలో వేశారా లేదా? அக்னி போட்டார்களா இல்லையா? ఇప్పుడు దేవుడు నేనే అన్నాడు కదా, தேவன் நானே என்று சொன்னார் அல்லவா? నేనే అన్న దేవుడు ఊరుకున్నాడా? நானே என்று சொல்கிற தேவன் சும்மா இருந்தாரா? నాలుగవ వ్యక్తిగా అక్కడ తిరుగుతున్నారు. நான்காவது மனிதனாக சுற்றி திரிகிறார். சும்மா வாய் வார்த்தையில చాలత కాట్రేవర్ దేవనల్ల నమ్మేవర్. నోటి మాటతో కాలాన్ని గడిపేవాడు కాదు దేవుడు. మన దేవుడు చెప్పింది నెరవేర్చి చూపించగలిగిన நம் தேவன் சொன்னதை செய்து முடித்து காட்டுகிறவராய் இருக்கிறார். ఆయన నాలుగవ వ్యక్తిగా నీతో తిరుగుతున్నాడు. அவர் நான்காவது மனிதனாக உன்னோடு திரிகிறார். ఈనాడు మనము కూడా మన జీవితంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. நாம் வாழ்க்கையில் ஒரு விஷயத்தை ஞாபகப்படுத்திக் கொள்ள வேண்டும். శ్రమలనే అగ్నిగుండములు పడినా సరే, நாம் பாடி என்ற அக்னியில் விழுந்தாலும் சரி, ఇబ్బందులనే అగ్నిగుండములు పడినా సరే, நெருக்கம் என்ற அக்னியில் விழுந்தாலும் சரி, అనేకమైన ఇబ్బందులు సాతాను నుండి తోసివేసినా సరే, அநேக நெருக்கங்களில் சாதனைகளை தள்ளிவிட்டாலும் சரி, నీకున్న విశ్వాసాన్ని బట్టి నాలుగవ వ్యక్తిగా దేవుడు నీతోనే ఉన్నాడన్న உனக்கு விசுவாசத்தின் நிமித்தம் நான்காவது மனிதனாக கர்த்தருடன் இருக்கிறார். ఆయన నీ పట్ల గొప్ప కార్యాన్ని அவர் చేయగలడు. மத்தியில் உயர்வான காரியங்களை செய்ய போகிறார். హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించే తప్ప, ஜெபம் செய்வது தவறா? కానీ అప్పుడు ప్రార్థించిన దానియేలుని సింహాల బోన్లో వేసినారు. ஜெபித்த தானியேலை சிங்கத்தின் கெபியிலே போட்டார்கள். హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సింహాల బోన్లో వేసినాడు కానీ రాజుకి ఎంత మాత్రం మనసు ఒప్పలేదు. சிங்கத்தின் கெபியிலே போட்டார்கள். ராஜுக்கு ஒருபோதும் மனம் வரவில்லை. అయితే ஆனா దానియేలు సింహాల బోన్లో చచ్చిపోయి ఉంటాడు అనుకున్నాడు రాజు. தானியேல் சிங்கத்தின் கெபியிலே மரித்து போயிருப்பான் என்று ராஜா ఆ நினைத்தார். రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదు. அந்த ராஜாவுக்கு இரவு முழுவதும் தூக்கம் வரவில்லை. దానియేలు నాకు మంచి పనివాడిగా ఉన్నాడు, தானியேல் எனக்கு நல்ல ஒரு வேலைக்காரனாய் మంచి இருந்தான். రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. நல்ல ஒரு வலது கையாய் இருந்தான். అతన్ని పోయి నేను సింహాల బోన్లో వేసి அவனை நான் சிங்கத்தின் கெபியிலே போட்டேனே. ఆ సింహాలు ఏం చేస్తుంటాయి? அந்த சிங்கங்கள் என்ன செய்து கொண்டிருந்ததோ? దేవుడు దేవుడు అని పట్టుకున్నాడు. దేవుడు ఏం చేస్తుంటారు? தேவன் தேவன் சொன்னார். தேவன் என்ன செய்திருப்பார்? ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు దేవుడు అంటున్నాడు. మీ దేవుడు ఏం చేసినాడమ్మా? நீங்களே உங்களுடைய வாழ்க்கையில் தேவன் தேவன் சொல்கிறீர்கள். தேவன் என்ன செய்தார் வாழ்க்கையில் நினைத்துக் கொள்ளலாம். నీ దేవుడే నీకు తోడుంటే నీ బిడ్డ జీవితం ఎందుకు ఈ మాదిరిగా உன் అయిపోయింది? தேவன் துணையாக இருந்தால் உன் பிள்ளை வாழ்க்கை ஏன் இப்படி ஆகுது? నీ దేవుడే నీకు తోడుంటే నీకెందుకు కష్టాలు உன் తీరలేదు? தேவன் உனக்கு துணையாக இருந்தால் உனக்கு ஏன் கஷ்டம் வருகிறது? దేవుడే నీకు తోడుంటే ఎందుకు ఈ బలహీనతలో నీవు ఉన్నావా? உன் தேவன் உனக்கு துணையாக இருந்தால் ஏன் இந்த பலவீனத்தில் நீ இருக்கிறாய்? నువ్వేం చెప్పాలో நீ என்ன తెలుసా? சொல்ல வேண்டும் தெரியுமா? నా దేవుడు సజీవుడై ఉన్నాడు. என் தேவன் ஜீவனுள்ள தேவனாய் இருக்கிறார். ఇప్పుడు అదే మాట రాజు అడుక్కుంటూ వస్తున్నాడు. அதே வார்த்தையை ராஜா தெரிவித்துக் கொண்டு வருகிறார். దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడినాడా అన్నాడు. தானியேலே உன் தேவன் உன்னை காப்பாற்றினாரா என்று சொன்னார். దానియేలు ఏం చెప్పినాడు இப்ப తెలుసా? தானியேல் என்ன சொல்ல தெரியுமா? నా దేవుడు నన్ను జీవముతో పెట్టినాడు. రాజా నీకు శుభము కలుగును గాక. என்னுடைய தேவன் எனக்கு ஜீவனை வைத்திருக்கிறார். ராஜா உனக்கு சுகம் உண்டாவதாக என்று சொன்னார். ఆ స్వరము విన్న వెంటనే రాజు తల్లకిందలైపోయాడు. அந்த குரலை கேட்டது ராஜா தலைகீழாக மாறினார். హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే సింహాల బోను తెరిచినాడు. உடனே சிங்கத்தின் செவியை திறந்தார். జీవముతో దానియేలు బయటకు వచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుడు. ஜீவனோடு உயிருடன் தானியேல் வெளியே வந்தார். అమ్మా నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకో. அம்மா உன்னுடைய தேவனுடைய பட்சத்தில் இருக்கிறார் என்பதை நினைவுபடுத்திக் கொள்ள నీ வேண்டும். ఆత్మీయ యాత్రలో నీకెన్ని ఇబ్బందులు వచ్చినా సరే உன் ஆவிக்குரிய பயணத்தில் எவ்வளவு దేవుడు நெருக்கடி అంటున్నాడు, வந்தாலும் నేను నీ పక్షమున ఉన్నాను. தேவன் சொல்கிறார், நான் உங்கள் பட்சத்தில் నేను இருக்கிறேன். నిన్ను నడిపిస్తాను. நான் உன்னை நடத்துவேன் என்று சொல்கிறார் தேவன். నీకెన్ని ఇబ్బందులు వచ్చినా నేనే దేవుడనని నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ. உனக்கு எவ்வளவு நெருக்கங்கள் வந்தாலும் நானே தேவனை நம்பினால் தேவன் உடனே இருப்பார். హల్లెలూయా. ஹல்லேலூயா. యేసయ్య ఒక మాట అన్నాడు, இயேசு ஒரு வார்த்தை சொன்னார். నేనే జీవాహారం అన్నాడు. நானே ஜீவ ஆகாரமாய் இருக்கிறேன் சொன்னார். హల్లెలూయా. ஹல்லேலூயா. ఈనాడు జీవాహారాన్ని ఎంతమంది భుజిస్తున్నారు? இந்நாளில் ஜீவ அப்பத்தை எத்தனை பேர் புசிக்கிறீர்கள்? ఈనాడు లోక సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్న నీవు இந்நாளில் உலக சம்பந்தமான ஆகாரத்தை புசிக்கிற நீங்கள் చనిపోతావనే భయం నీకుంది. மரித்து போவேன் என்ற பயம் இருக்கிறது. కానీ జీవాహారాన్ని భుజిస్తే నేను చనిపోయినా కూడా నేను ஆனால் బ్రతుకుతానని ஜீவ அப்பத்தை நீ புசித்தால் நீ மரித்தாலும் பிழைப்பாய் என்று நினைக்க வேண்டும். ఆయన జీవజలం అన్నాడు. அவர் நானே ஜீவ தண்ணீர் என்று சொல்கிறார். ఈ లోకంలో ఏ నీళ్లు తాగినా నీకు తప్పికేస్తాడు. இந்த உலகத்தில் எந்த தண்ணீர் குடித்தாலும் உங்களுக்கு தாகம் ஏற்படும். నేను చెప్పినాను కదా, நான் చెప్పాను. 20,000కు కూడా 1 లీటర్ నీళ్లు ఉన్నాయి. 20,000க்கு ஒரு லிட்டர் தண்ணீர் இருக்கிறது. కానీ యేసయ్య అనే జీవజలాన్ని తాగితే నీకు దప్పికే వేయదు. ஆனால் இயேசு என்ற ஜீவ தண்ணீர் கொடுத்தால் உங்களுக்கு ஒருபோதும் தாகம் ஏற்படாது. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూను తప్పికొనడు. நான் கொடுத்த தண்ணீரை குடிக்கிற ஒருபோதும் பசியா இருக்க மாட்டான் என்று தேவன் சொல்கிறார். దేవుడు అంటున్నాడు, నేనే నీకు జీవాహారము, தேவன் சொல்கிறார், நானே உங்களுக்கு ஜீவ నేనే ஆகாரம், నీకు జీవజలము. நானே உங்களுக்கு ஜீவ தண்ணீர் என்று சொல்கிறார். ఈ మార్గములో నేనే మార్గమై ఉన్నాను. உன்னுடைய வழியிலே நானே ஒரு வழியா இருக்கிறேன். కానీ నీ యొక్క సత్యమైన జీవితములో నేనుండాలి. ஆனால் உன்னுடைய சத்தியமான வாழ்க்கையில் நான் இருக்க வேண்டும். எல்லாமே நான் நான் என்றாரே, అన్ని నేనే అంటున్నారు. ஆனா
పాయింట్. ఇదే ముఖ్యమైన ఒక పాయింట్. హల్లెలూయా. హల్లెలూయా. இவ்வளவு வரைக்கும் அற்புதங்களையும் அடையாளையும் சொன்னப்போ கரங்களை நல்லா தட்டினீங்க. ఇన్ని రోజులు అద్భుతాలు సూచన క్రియలు చూసినప్పుడు చాలా చప్పట్లు కట్టారు. ஆண்டவர் நானே நானே என்று சொன்னார். ప్రభు నేనే నేనే చెప్పినాడు కదా. இப்போ உன்னுடைய வேலை என்ன தெரியுமா? ఇప్పుడు నీ పని ఏమిటి తెలుసా? நீ ஒரே ஒரு காரியத்தை சொல்லணும். నువ్వు ఒక కార్యము చెప్పాలి. நீயா இருந்தா ஒண்ணுமே பண்ண முடியாது. నువ్వై ఉంటే ఏమి చేయలేవు. இன்னும் நானே அப்படின்னு சொன்னா நீ அழிஞ்சு போயிடுவ. నేనే అని చెప్తే నువ్వు నాశనం అయిపోతావు. நீயா இருந்து ஏதாவது செய்யணும்னு நினைச்சா கூட அது வாய்க்காது. నువ్వే అని ఏమైనా కార్యం చేయాలంటే సఫలం అవ్వదు. அப்ப நீ என்ன பண்ணணும்? అప్పుడు నువ్వు ఏమి చేయాలి? நீ என்னவா மாறணும்? నువ్వు ఏలాగా మారాలి? గలాతీయర్ 2:20 படிங்களேன். గలాతీయులకు 2వ అధ్యాయం 20వ వచనం. గలాతీయర్ 2:20. నేను క్రీస్తుతో కూడా ఆ. సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నేను జీవించువాడను. ఆ. నేను కాను క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తమిళ படிங்கய்யா. கிறிஸ்துவோடு கூட ஆ. சிலுவையில் அறையப்பட்டேன். கிறிஸ்துவோடு கூட சிலுவை அறையப்பட்டேன். ஆயினும் பிழைத்திருக்கிறேன். ஆ. இனி நான் அல்ல, இனி நான் அல்ல, கிறிஸ்துவே எனக்குள் பிழைத்திருக்கிறார். ஹalleluya. கரங்களை தட்டி தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்தலாம். இனிமே நீ என்ன வார்த்தை சொல்லணும் தெரியுமா? ఇంక నువ్వు ఏం మాట చెప్పాలంటే இனி జీవిக்கிறவன் நான் அல்ல, ఇని జీవిக்கிறவர் నానల్ల, ఇక జీవించువాడు నేను కాదు, ఇని நான் வாழ்கிறவர் நானல்ல, நான் என்று கிறிஸ்தே ஜீவிస్తున్నాன். எனக்குள்ளே கர்த்தரே பிழைத்திருக்கிறார். அப்படி சொன்னா நீ வைன் ஷாப்புக்கு போவியா? అలాగే చెప్పి నువ్వు వైన్ షాప్ వెళ్తావా? அந்த வார்த்தை சொன்னா நீ சண்டைக்கு போவியா? ఆ మాట చెప్పి నువ్వు గొడవకు వెళ్తావా? அந்த வார்த்தை சொன்னா உனக்கு கோபம் வருமா? ఆ యొక్క మాట చెప్పి నీకు కోపం వస్తుందా? ஆண்டவர் சொன்னார், ஒரு கன்னத்தை அடிச்சா இன்னொரு கன்னத்தை காட்டணும். ప్రభు చెప్పాడు, ఒక సంపను కొడుతూ ఒక సంప సూపు ఇవ్వాలని చెప్పాడు. இப்போ நிறைய பேர் உஷாராயிட்டாங்க. చాలా మంది ఇప్పుడు హుషారైపోయారు. ஒரு கன்னத்தை காட்டினா ஒரு கன்னத்தை காட்டுவேன். ఒక సంపను కొడుతూ ఒక గంట సూపిస్తున్నారు. இந்த கன்னத்தையும் அடிச்சிட்டாங்கன்னா அப்புறம் என்ன பண்ணுது? ஒரு 2 கன்னம் தான் இருக்கு. ఈ యొక్క సంపను కొడితే ఏం చేయాలి? 2 సంపలే ఉన్నాయి. இப்போ மூணாவது கன்னம் அவனுக்கு இருக்கு, அவன் அடிக்கலாமா? మూడో సంప వాళ్ళ ముందు వాళ్ళు కొట్టొచ్చాని అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నీ తగ్గింపును దేవుడు గమనిస్తాడు. உன்னுடைய தாழ்மையை கர்த்தர் பார்க்கிறார். యేసయ్య నీలోనికి వస్తే கர்த்தர் உனக்குள் வந்தால் నీ ప్రవర్తన మారుతుంది, உன்னுடைய நடவடிக்கை నీ மாறும், మాటలు మారుతాయి, உன்னுடைய வார்த்தை నీ மாறும், బ్రతుకు మారుతుంది, உன்னுடைய வாழ்க்கை மாறும், నీ యొక్క జీవిత విధానం మారుతుంది. உன்னுடைய வாழ்க்கையின் முறை மாறும். హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త మారుతాడు. உன்னுடைய கணவன் மாறுவார். యేసయ్యను ఎవరిలో చూపించాలి? இயேசுவை யார் காட்ட வேண்டும்? యేసయ్యను మనలో చూపించాలి. இயேசுவை நமக்குள் காட்ட வேண்டும். ఎలా చూపించాలి? எப்படி காட்ட வேண்டும்? యేసయ్య ఎవరిని పోలి మనల్ని సృష్టించినాడు? இயேசு யார் சாயலில் நம்மை உருவாக்கினார்? ఆయన పోలికలోనే మనల్ని, அவருடைய சாயலிலே நம்மை ఆయన உருவாக்கினார். పోలికలో సృష్టింపబడిన నీవు அவருடைய சாயலிலே உருவாக்கப்பட்ட நீ ఆయన నీలో జీవించాలి కానీ నీవుగా జీవించకూడదు. அவர் உன்னில் வாழ வேண்டும். நீ நீயாக வாழக்கூடாது. నీవుగా జీవిస్తే పతనమైపోతావు. நீயாக வாழ்ந்தால் நீ அழித்து விடுவாய். నీవుగా జీవిస్తే వ్యాధులు వస్తాయి. நீயாக வாழ்ந்தால் வியாதிகள் வரும். అందుకని నేను కాదు క్రీస్తు జీవిస్తానంటే వ్యాధులు రావా అని అడగకు. நானல்ல கிறிஸ்து வாழ்ந்தால் வியாதி வராதுன்னு சொல்ல வேண்டாம். వ్యాధులు వస్తాయి, வியாதிகள் வரும். అయితే నీకు ధైర్యం ఉంటుంది. ஆனால் உனக்கு தைரியம் இருக்கும். నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా எவ்வளவு பிரச்சனைகள் வந்தாலும் நெருக்கங்கள் வந்தாலும் నా దేవుడు నన్ను కాపాడు. என் தேவன் என்னை காப்பாற்றுவார். నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? நாம் சொல்ல வேண்டியது என்ன தெரியுமா? నేను కాదు, நான் அல்ல, నాలో నుండి క్రీస్తే జీవిస్తాడు. எனக்குள்ளாக கிறிஸ்து வாழ்கிறார். హల్లెలూయా. ஹல்லேலூயா. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు? இந்த வார்த்தை யாரால் சொல்ல முடியும்? మనమే చెప్పాలి. நான் சொல்ல வேண்டும். మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం చెప్పాలి. நம் ஆவிக்குரிய வாழ்க்கையை வைத்து நாம் சொல்ல வேண்டும். దేవుడు అంటున్నాడు, నేనే యెహోవాను అని. தேவன் சொல்கிறார், நாமே கர்த்தரே தேவன் என்று. దాసుల గృహము నుండి విడిపించిన వాడను. அடிமை அந்த வீட்டிலிருந்து நாம் விடுவித்தவன் நான் என்று దేవుడు சொல்கிறார். నిన్ను తప్పించకపోతే నీవు ఇక్కడ జీవిస్తావా? தேவன் உன்னை விடுவிக்கவில்லை என்றால் நீங்கள் உன்னால் வாழ முடியுமா? ఆయన స్వహస్తాలతో మనల్ని కాపాడు. அவர் கரங்களினால் நம்மை காக்கிறார். ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని அவர் కాపాడు. துய ரத்தத்தை கொடுத்து நம்மை காக்கிறார். ఆయన సిలువలో ప్రాణత్యాగం చేసి మనల్ని కాపాడు. அவர் சிலுவையிலே உயிர் தியாகம் செய்து நம்மை காக்கிறார். నువ్వేం చెప్పాలి తెలుసా? நீ என்ன சொல்ல வேண்டும் தெரியுமா? జీవించువాడను నేను కాను, வாழ்கிறது நான் அல்ல, నాలో నుండి క్రీస్తే జీవిస్తాడు. எனக்குள்ளே கிறிஸ்துவே வாழ்கிறார், பிழைத்திருக்கிறார். இந்த வார்த்தை சொன்ன சபையில எந்த சண்டை சச்சரவே இருக்காது. ఈ యొక్క మాట చెప్పిన సంఘంలో ఏ యొక్క గొడవలు కూడా ఉండదు. வீட்டுக்குள்ள எந்த பிரச்சனையும் இருக்காது. మన ఇంటిలో ఏ యొక్క సమస్యలు ఉండదు.
சில பேர் நானே என்ற அகந்தையில இருக்கிறார். కొందరు నేనే అనే ఒక అహముతో జీవిస్తున్నారు. நானே என்ற வார்த்தையை வந்து நம்ம யூஸ் பண்ணக்கூடாது. నేను అన్న మాట మనము వాడకూడదు. நானே என்ற வார்த்தைக்கு யார் சொந்தக்காரர் தெரியுமா? నేను అన్న మాటకి సొంత వాళ్ళు ఎవరు తెలుసా? நம்ம ஆண்டவராகிய கர்த்தர் தான் சொந்தக்காரர். మన ప్రభువైన యేసుక్రీస్తే దానికి పాత్రుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. நீ ஜீவிக்கிறன்னா தேவனுடைய கிருபை தான். నువ్వు జీవిస్తున్నావు దేవుని కృపే. நீ சம்பாதிக்கிறன்னா தேவனுடைய கிருபை నువ్వు தான். సంపాదిస్తున్నావు దేవుని కృపే. நீ இவ்வளவான இக்கட்டான சூழ்நிலையில வாழ்ந்து கொண்டிருக்கிறன்னா தேவனுடைய கிருபை నువ్వు தான். ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నావు దేవుని ஐயோ, కృపే. 1008 வியாதி இருந்தாலும் நான் சுகத்தோட தேவனுடைய ஆலயத்துல இருக்கிறேன்னா அது தேவனுடைய கிருபை. అయ్యో వెయ్యి వ్యాధి ఉన్నవాడు స్వస్థత ఉన్నాడు దేవుని కృప. உங்களுக்கு ஒரு விஷயம் தெரியுமா? నీకు ఒక విషయం తెలుసా? நான் சொல்லக்கூடாதுன்னு நினைக்கிறேன், சொல்லணும். అయితే చెప్పకూడదు అనుకుంటున్నా చెప్పాలి. அரை மணி நேரத்துக்கு மேல என்னால நடக்க முடியாது, நிக்க முடியாது. అర్ధ గంట పైగా నా వల్ల నిలవలేను. ஒரு 10 నిమిషం நிக்க முடியாது. 10 నిమిషాలు నా వల్ల నిలవలేకపోతున్నా. எங்கேயுமே நிக்க முடியாது. ఎక్కడ నిలవలేను. கால் அப்படியே அடிச்சு போட்ட மாதிரி இருக்கும். నా కాలు అలాగే కొట్టివేసిబడినట్టుగా ఉంటుంది. கத்தி எடுத்து குத்துற மாதிரி இருக்கும். ఆ కంబి తీసి గుచ్చినట్టుగా ఉంటుంది. 2 கால வந்து போன வாரம் நான் ஸ்கேன் பண்ணும்போது 2 కాళ్ళని స్కాన్ చేసినప్పుడు என்னுடைய காலில் இருக்கும் அந்த ரத்த நாளங்கள் உடைந்து இருக்கிறது. నా కాళ్ళలో నా రక్త కణాలు ఇరిగిపోయినది, పగిలిపోయినది. அந்த ரத்த சிதைவா இருக்கிறது. ఆ రక్తం అట్నే చెదిరిపోయినది. கண்டிப்பா ஆபரேஷன் பண்ணனும் சொல்றாங்க. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. எத்தனை வருஷமா இந்த ப்ராப்ளம் இருக்குன்னு சொல்றாங்க. ఎన్ని సంవత్సరాలు ఈ సమస్య ఉందని అడిగినారు. கிட்டத்தட்ட 10 வருஷமா இந்த கஷ்டத்தை நான் அனுபவிக்கிறேன். ఇంచుమించు 10 సంవత్సరాలు ఈ కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను. ஆனா நான் கர்த்தருக்குள் வந்த பிறகு నేను దేవునిలోకి వచ్చిన తర్వాత இங்க வந்து 2 வருஷம் முடிஞ்சிச்சு. ఇక్కడికి వచ్చిన 2 సంవత్సరాలు ముగించబడినది. ஒரு நாள் கூட நான் கால் வலிக்கு உட்கார்ந்ததே இல்லை. ఒక్క రోజు నేను కాలు నొప్పి కూర్చునేలేదు. கிட்டத்தட்ட 1 மணி நேரத்துக்கு மேல கூட பிரசங்கம் பண்ணுவேன். దగ్గర ఒక గంట సేపు పైన కూడా ప్రసంగం చేయగలుగుతాను. இங்க நிக்கிற வரைக்கும் தான் எனக்கு பலம் இருக்கும். ఇక్కడ నిలబడినంత వరకు నాకు బలం ఉంటుంది. உலக ரீதியா எங்கேயாவது போய் ஒரு 10 நிமிஷத்துக்கு மேல என்னால நிக்க முடியாது. లోక రీతిగా ఎక్కడికైనా వెళ్ళి 10 నిమిషాలు కూడా నిలవలేను. குளிர் நேரத்துல என் காலை குத்துற மாதிரி இருக்கும். నా ముళ్ళు మీద కాలు గుచ్చినట్టు ఉంటుంది. அந்த குளிர் காலத்துல ஒரு 4-5 துணியை போட்டு டைட்டா கட்டிடுவேன். చలికాలంలో 4-5 కొట్టు తీసి బాగా టైట్ కడతాను. ஆனா இத்தனை பாடுகள் இருந்தாலும், ఇన్ని సమస్యలు ఉన్నా కానీ, இத்தனை முற்கள் இருந்தாலும், எவ்வளவு సమస్యలు ఉన్నా కానీ தேவன் தன்னுடைய கிரியை மாத்திரம் என்னிலிருந்து வெளிப்படுகிற காரியங்கள் பலமாய் இருக்கு. దేవుడు తన యొక్క క్రియా ప్రాచీకాల ద్వారా బయటపడే బలముగా ఉన్నది. அட்லீஸ்ட் உங்க ஊழியக்காரன், உங்க வேலைக்காரனாகி என்னையே ஆண்டவர் இப்படி நடத்தினா, ఒక సేవకుడు పనివాడైన నన్నే దేవుడు ఇలా నడిపిస్తే, நீ సేవకుడనైనా ఉన్నడే ఊழிయకారనాగియా உங்களுடைய ஊழியக்காரன், నీ యొక్క సేవకుడైనా, ஊழியக்காரன் பெரிய ஊழியக்காரன் இல்ல, సేవకుడంటే గొప్ప సేవకుడు కాదు. உங்களுக்கு ஊழியம் செய்ய ஆண்டவர் என்னை அழைத்தார். నీకు సేవ చేయడం కొరకు దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. ஒரு வேலைக்காரன் தான். నేను ఒక పనివాడనే. என்னையே ஆண்டவர் நிறுத்தினா உங்களை நிறுத்த மாட்டாரா? నన్నే దేవుడు నిలబెట్టి నిలబెట్టలేడా? நீங்க ஏன் சந்தேகிக்கிற? నువ్వు ఎందుకు అనుమానపడుతున్నావు? ஏன் டவுட்டாவே இருக்கிற? నువ్వు ఎందుకు అనుమానముగా ఉన్నావు? உன் காரியங்களை ஆண்டவர் நிறைவேற்றுவார். నీ కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. பிரச்சனைகளுக்கு ஆண்டவர் தீர்வாய் இருக்க నీ போகிறார். సమస్యకు దేవుడు ఒక పరిష్కారంగా ఉంటాడు. 4வது நபராக உன்னோடு தேவன் அசைவாடிக் கொண்டிருக்கிறார். దేవుడు నీతో సంచరిస్తున్నాడు. நீ போயிட்டே இருக்க, ஆண்டவர் கூடவே வருவார். నువ్వు వెళ్తా ఉంటావు, దేవుడు నీతో వస్తాడు. ஆண்டவருக்கு துணையா ప్రభు இருக்கிறார். నీకు సహాయంగా ఉంటాడు. அப்படின்னு விசுவாசிக்கிற ஒரே ஒரு வார்த்தை சொல்லு. అలా విశ్వసించి ఒకే ఒక మాట చెప్పు. ஆண்டவரே நான் இல்ல, ஆண்டவரே ప్రభువా నేను కాదు ప్రభువా, எனக்குள் நீங்க தான் வாழணும். నాలో నువ్వు ఉండాలి ప్రభువా. நம்மளை நாம் தாழ்த்தி ஒப்பு கொடுக்கிறோம். మనల్ని మనం తగ్గించుకొని దేవుడికి సమర్పించుకుందాము. கர்த்தர் தாம் வசனத்தை ஆசீர்வதிப்பார். దేవుడి యొక్క వాక్యాన్ని ఆశ్రయించును గాక. మైక్ లేచి నిలబడదాం. எல்லாரும் நிற்போம். ஹalleluya. கவானி பண்ணா. ஆண்டவரே உமக்கு நன்றி ஆண்டவரே. ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. ஒன்றரை దేవుని నోకి పాల్పోం. హల్లెలూయా. ఈ నామం తప్ప వేరే నామం లేదన్న. இந்த நாமம் இல்லாமல் வேற நாமம் இல்லை. ఈ నామమే నిన్ను నడిపించింది. இந்த நாமம் தான் உன்னை நடத்துகிறது. పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న పైనున్న ఆకాశమందున్న భూలోకమందున్న
కంటే పై నామము எல்லா நாமங்களை காட்டிலும் மேலான நாமம், ఉన్నతమైన దేవుని నామం. ఉన్నதமான தேவனுடைய நாமம். ఆ నామమే నీకు ఇవ్వబడి ఉన్నది. அந்த நாமம் தான் உனக்கு கொடுக்கப்பட்டுள்ளது. చెప్పాలి ప్రభువా, నేను జయించాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే, நீங்க சொல்ல வேண்டும், ஆண்டவரே இந்த உலகத்தை நான் ஜெயிக்க வேண்டும் என்றால், నేను కాదు ప్రభువా, నీవే నాలో నుండి జయించాలి. நான் இல்லை ஆண்டவரே, நீங்கள் என்னில் இருந்து ஜெயிக்க வேண்டும் ராஜா. దేవుడు వాక్యం సెలవిస్తుంది, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. வசனம் சொல்கிறது, உலகத்தில் இருக்கிறவனை காட்டிலும் முன்னில் இருக்கிறவன் உயர்ந்தவன். నీలో ఉన్నవాడు నీకు జయాన్ని ఇస్తున్నాడు కాబట్టి முன்னில் இருக்கிறவனுக்கு జీవన தருவேனாலே ఏం చెప్పాలో తెలుసా? நீ என்ன சொல்ல வேண்டும் தெரியுமா? అయ్యా, నేను కాదు జయించింది, ஆண்டவரே நான் இல்லை ஜெயித்தது, నాలో నుండి యేసే జయించినాడు. என்னிலிருந்து இயேசு ஜெயித்தார். మీదట కూడా దేవుడే నన్ను నడిపిస్తాడు இனிமேல் தேவனை நடத்துவார். అన్న మాట గట్టిగా చెబుతాం. அந்த வார்த்தையை சத்தமாக சொல்வோம். ప్రభువా, నీకు వందనాలు. ஆண்டவரே உமக்கு நன்றி ஆண்டவரே. ఇంతవరకు నీ నామము ద్వారా బయలుపడినందుకు వందనాలు. இவ்வளவு நேரம் உம் நாமத்தின் மூலமாக வெளிப்படுத்துவதற்கு நன்றி ராஜா. నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. பிரிய பிள்ளைகளை நீங்கள் ஆசீர்வதியுங்கள். నీ బిడ్డలకు నీ నామాన్ని ఇచ్చి నీ నామముతో మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. பிள்ளைகள் உங்கள் நாமத்தை கொடுத்து நாமத்துடன் உங்களை காப்பாற்றும்படியாக கேட்கிறோம். నీ నామమే మాకు తోడై ఉండును. உங்கள் நாமம் எங்களுக்கு துணையாக இருப்பதாக. మీరే మమ్మల్ని ఆదరించుదురు. நீங்கள் எங்களை தேற்றும் ஆண்டவரே. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములను ఆరోపిస్తున్నాను. நான் உங்களுக்கு துதி கனமும் மகிமையும் ஏறெடுக்கிறோம் ராஜா. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ఆమేన్. ஆமென்.